హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా. మీ ఇంట్లో రౌటర్ పెట్టిన రూమ్ లోనే ఫుల్ సిగ్నల్ వస్తూ, ఒకవేళ మీరు బెడ్రూమ్ గానీ కిచెన్ గానీ వెళ్ళినప్పుడు సిగ్నల్ తగ్గిపోతూ, బాల్కనీ గానీ లేదంటే అదర్ ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా సిగ్నల్ డిసపియర్ అయినట్లయితే మెష్ రౌటర్ ఈ ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం టీపీకి సంబంధించిన మెష్ రౌటర్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, రెండు రౌటర్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ముందుగా మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఈ బాక్స్ మీద మీరు చూడొచ్చు టీపీ లింక్ HX510 అని ఉంది. దాంతో పాటు వైఫై 6 సర్టిఫైడ్ అని కూడా ఉంది. సైడ్ లో చూసినట్లయితే మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3 GB వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ బాక్స్ మనం ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకు ఒక రౌటర్ అయితే ఉంటుంది. రౌటర్ తో పాటు మనకు ఒక ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇస్తారు. దాంతో పాటు ఒక ఈథర్నెట్ కేబుల్ అయితే వస్తుంది. ఈ 3 ఐటమ్స్ మాత్రమే మనకు బాక్స్ లో వస్తాయి. రౌటర్ యొక్క డిజైన్ చూసినట్లయితే ఇది చాలా ప్రీమియం గా అయితే ఉంది. రెగ్యులర్ గా వచ్చే రౌటర్ గా కాకుండా మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది. టాప్ లో చూసినట్లయితే మీకు టీపీ లింక్ అని చెప్పి లోగో అయితే ఉంది. బ్యాక్ సైడ్ లో మీరు చూసినట్లయితే ముందుగా పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత వ్యాన్ ఉంటుంది. దాంతో పాటు మనకు 2 ల్యాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పక్కనే మనకు రీసెట్ బటన్ అయితే ఉంది. బటన్ లో చూసినట్లయితే దానికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రౌటర్ ని మీరు లివింగ్ ఏరియాలో ఇన్స్టాల్ చేసుకున్న మంచి లుక్ అయితే ఇస్తుంది. ముందుగా చెప్పినట్లుగా ఇది వైఫై 6 తో వస్తుంది. వైఫై 6 రౌటర్ లో మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ రౌటర్ అనేది మనకు మంచి బెటర్ స్పీడ్ అయితే ఇస్తుంది. అదే విధంగా ఇది డివైజెస్ అయితే బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. దాంతో పాటు మల్టిపుల్ డివైజెస్ ని మీరు కనెక్ట్ చేసినా కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. సింపుల్ గా మనము మెష్ రౌటర్ కి అదే విధంగా నార్మల్ రౌటర్ కి డిఫరెన్స్ చూసినట్లయితే, నార్మల్ రౌటర్ అనేది జస్ట్ లైక్ ఏ బల్బ్ అనమాట. ఏ రూమ్ లో అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ రూమ్ లో మాత్రమే ఫుల్ కవరేజ్ వస్తుంది. ఒకవేళ మీరు పక్క రూమ్ కి వెళ్ళినా లేదంటే ఫ్లోర్ మారినా కూడా కవరేజ్ తగ్గిపోతుంది. ఒకవేళ మీరు మెష్ రౌటర్ యూజ్ చేసినట్లయితే మీకు మల్టిపుల్ పాయింట్స్ ఉండడం వల్ల మీకు కవరేజ్ అనేది హౌస్ మొత్తం రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు బాల్కనీకి వెళ్ళినా లేదంటే కిచెన్ కి వెళ్ళినా బెడ్రూమ్ కి వెళ్ళినా కూడా మీకు కవరేజ్ అనేది స్టెబుల్ గా వస్తుంది. సెటప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మీరు పవర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు QR స్కాన్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు 5 to 10 minutes లో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మెష్ రౌటర్ అనేది మనకు కవరేజ్ మాత్రమే పెంచుతుంది. పిన్ అయితే ఇంక్రీజ్ చేయదు. ఒకవేళ మీకు స్పీడ్ లో ఇష్యూస్ ఉన్నట్లయితే స్పీడ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ స్పీడ్ లో డిఫరెన్స్ అయితే రాదు. ఇదైతే మీరు మైండ్ లో పెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం మెష్ రౌటర్ తీసుకున్నట్లయితే స్పీడ్ పెరుగుతుంది అని చెప్పి. స్పీడ్ అయితే పెరగదు. మనం తీసుకున్న స్పీడ్ లో మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ కవరేజ్ మాత్రం మీకు స్టేబుల్ గా వస్తుంది. రెగ్యులర్ గా హౌస్ లో మనకు లివింగ్ ఏరియాలో రౌటర్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఒకవేళ మీరు బెడ్రూమ్ కి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకున్నా లేదంటే బాల్కనీ ఏరియాకి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకున్నా మీకు సిగ్నల్స్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. దాంతో పాటు స్పీడ్ కూడా మీకు కన్సిస్టెంట్ గా రాదు. చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. మెష్ రౌటర్ తో మీరు మీ ఇంట్లో ఎక్కడైనా కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ ఫ్రం హోమ్ వర్క్ చేసుకోవచ్చు. మీరు 1 BHK ఫ్లాట్ గానీ హౌస్ లో ఉన్నట్లయితే మీకు ఒక మెష్ రౌటర్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు 2 BHK గానీ డూప్లెక్స్ లో ఉన్నట్లయితే మీకు 2 రౌటర్లు అయితే కావాల్సి ఉంటుంది. ఇంకా బెస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మీరు 2 రౌటర్ ని డిఫరెంట్ రూమ్ లో ఇన్స్టాల్ చేసుకొని ఒక రూమ్ నుంచి మరొక రూమ్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఫస్ట్ రౌటర్ నుంచి సెకండ్ రౌటర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది దానికి మరి మాన్యువల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండింటి కూడా మనకు సేమ్ పాస్వర్డ్ ఉంటుంది, సేమ్ యూజర్ నేమ్ ఉంటుంది. మెష్ రౌటర్ లో మనం పాజిటివ్ నెగిటివ్ చూసినట్లయితే, పాజిటివ్ లో మనం చూసినట్లయితే ఇందులో మనకు ఈజీ సెటప్ ఉంటుంది. ఈజీగా మీరు సెటప్ చేసుకోవచ్చు. 5 to 10 minutes లో సెటప్ అయిపోతుంది. మెష్ రౌటర్ మనకు క్లీన్ డిజైన్ తో రావడం జరుగుతుంది. మీరు లివింగ్ ఏరియాలో పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే తీసుకొస్తుంది. ఇంటి మొత్తానికి వైఫై ని స్టేబుల్ గా కవర్ చేయడం జరుగుతుంది. తక్కువ లేటెన్సీ ఇవ్వడం వల్ల రెస్పాన్స్ టైం అనేది చాలా బాగుంటుంది. నెగిటివ్ లో మనం చూసినట్లయితే మీకు ఒకవేళ పెద్ద హౌస్ ఉన్నా డూప్లెక్స్ ఉన్నా మీరు 2-3 రౌటర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు నార్మల్ రౌటర్ తో కంపేర్ చేసినప్పుడు మెష్ రౌటర్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా మనము ఈ మెష్ రౌటర్ ని ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదో కూడా తెలుసుకుందాం. నేను చెప్పిన ఈ క్రైటీరియాలో మీరు ఉన్నట్లయితే మీరు మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీరు 100 నుంచి 500 MBPS స్పీడ్ యూజ్ చేస్తున్నా, 3 BHK 2 BHK డూప్లెక్స్ హౌస్ లో మీరు ఉంటున్నా, మల్టిపుల్ డివైసెస్ మల్టిపుల్ యూజర్స్ మీ ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో డెడ్ జోన్స్ ఎక్కువగా ఉన్నా కూడా మీరు మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. డెడ్ జోన్ అంటే మనకి ఇంట్లో ఎక్కడైతే సిగ్నల్ రాదో దాన్నే డెడ్ జోన్ గా అంటారు. ఇలాంటి డెడ్ జోన్స్ ఉన్నా కూడా మీరు మెష్ రౌటర్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మెష్ రౌటర్ అనేది ఎవరికి యూజ్ అవ్వదో కూడా తెలుసుకుందాం. ఎవరైతే స్మాల్ హౌస్ లో ఉంటారో వాళ్ళకి మెష్ రౌటర్ అయితే అవసరం లేదు. అదేవిధంగా ఎవరైతే బేసిక్ బ్రౌజింగ్ కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మెష్ రౌటర్ అవసరం లేదు. టైట్ బడ్జెట్ ఉన్నా కూడా మీరు మెష్ రౌటర్ అయితే స్కిప్ చేయొచ్చు. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా మనం చూసినట్లయితే 2 BHK 3 BHK ఎవరైతే లివింగ్ చేస్తున్నారో వాళ్ళకి మంచి సిగ్నల్ కావాలనుకుంటే మీరు మెష్ రౌటర్ అయితే చూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా సిగ్నల్ ప్రాపర్ గా వస్తుంది. ఒకవేళ మీరు స్మాల్ హౌస్ లో ఉన్నట్లయితే మీకు మెష్ రౌటర్ అవసరం లేదు. స్టాండర్డ్ రౌటర్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్లా.